హలో అండి అందరికీ. మన ఊరికెళ్తున్నా అని ఒక వీడియో పెట్టాను కదా. ఊరికెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మేమందరం అహోబిలం వెళ్తున్నాము. ఇక్కడ మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అక్క వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము. అయితే కొంతమంది కార్లో కూర్చున్నాము, కొంతమంది బైకుల మీద వస్తున్నారు. అక్క, బావ, ఉత్తేజు, వరుణ్, సుమంత్ అందరు కలిసి బైక్ మీద వస్తున్నారు. మిగతా వాళ్ళమందరము మేము కార్లో కూర్చున్నాము. ఎందుకంటే అక్క వాళ్ళకి షాప్స్ ఉన్నాయి కదా, ఎవరైనా షాప్స్కి వస్తే త్వరగా ఇంటికి వెళ్ళాలి అనేసి వాళ్ళు బైకులు తీసుకొచ్చుకున్నారు. అందుకని వాళ్ళు బైకుల మీద వస్తున్నారు. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. అహోబిలం కొండలు చూడండి. మేము అహోబిలంకి ఎంటర్ అవుతున్నాము. చూడంగానే ఎంత ప్లజెంట్గా ఉన్నాయి చూడండి ఆ కొండలన్నీ, చేన్లు కొండల పక్కనే. ఇంకొంచెం వర్షాలు పడ్డప్పుడు వస్తే వెదర్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా మనం అహోబిలంకి ఎంటర్ అవుతున్నామండి. ఎంటర్ అయ్యేటప్పుడే మనకి ఇక్కడ గరత్మంతుడు కనిపిస్తాడు చూడండి. ఇక్కడ నుంచి అహోబిలం స్టార్ట్ అనమాట. ఇక్కడ ఇది దిగువ అహోబిలము. అయితే ఇక్కడ అక్క పిల్లల కోసము స్నాక్స్ తీసుకుందామనేసి దిగింది. అంటే వాళ్ళకి లేస్ ప్యాకెట్లు ఇట్లాంటివి తీసుకోవడానికి దిగిందనమాట. అంటే కొండపైకి వెళ్తే మళ్ళీ అక్కడ షాపింగ్స్ తక్కువ ఉంటాయి. సో అందుకని ఇక్కడే పిల్లల కోసము స్నాక్స్ తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఎగువ అహోబిలంకి వెళ్తున్నాము. నాకు తెలిసి 10 కిలోమీటర్స్ అలా ఉండొచ్చండి డిస్టెన్స్, కరెక్ట్గా తెలియదు. కానీ చూడండి ఈ రోడ్ వే ఎంత బాగుందో చూడండి. దట్టమైన అడవుల మధ్యలో ఈ రోడ్డు ఎంత ప్లజెంట్గా ఉందో, చాలా బాగుంది కదండి వ్యూ. ఇక్కడైతే టోల్ గేట్ వస్తుంది. ఇక్కడ మనీ పే చేసి మనం లోపలికి వెళ్ళాలి. అంటే మనం కొండపైకి వెళ్ళాలన్నమాట. కింద కూడా మనకి టోల్ గేట్ ఉంటుంది, అక్కడ కూడా మనం మనీ పే చేయాలి. సాటర్డే సండేస్లో అయితే వెహికల్స్ పైకి వెళ్ళనివ్వరండి. 1/2 కిలోమీటర్స్ దూరంలోనే ఆపేస్తారు. ఫ్రీ బస్సులు ఉంటాయి, దాంట్లో వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే మేమందరం కొండపైకి వెహికల్స్ తీసుకెళ్ళాము. ఎందుకంటే ఈరోజు ఫుల్ రష్ లేదనమాట. ఇంకా అందరం ఒక చోట గ్యాదర్ అయ్యాము. సో ఇంకా కొన్ని పిక్స్ దిగేసి అలాగే దర్శనానికి వెళ్తున్నాం. డాడీకి కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదండి, నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. కాకపోతే వరుణ్ అయితే అమ్మమ్మకి తాతయ్యకి అహోబిలం చూపించాలి అనేసి తీసుకొచ్చిండు. అంటే చాలా రోజుల నుంచి వాళ్ళు వెళ్ళలేదు, సో అందుకని వాళ్ళని కూడా తీసుకొచ్చిండు. ఇంకా అందరం కలిసి మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళామండి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ఉంటాయి, కాళ్ళు కడుక్కొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఇదంతా టెంపుల్ ఫ్రంట్ సైడ్ అండి. ఇక్కడ చూడండి చుట్టూ కొండల మధ్యలో ఈ గుడి ఉందన్నమాట. చాలా ప్లజెంట్గా ఉంటుందండి. సాక్షాత్తు నరసింహస్వామి ఇక్కడ వెలిసాడన్నమాట. ఇక్కడ పసుపు కుంకుమలు, అలాగే మనం దీపం వెలిగించడానికి నూనె, ఒత్తులు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ పక్కన ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. సో ఇక్కడైతే మా తమ్ముడు కొడుకి నామం పెట్టించుకోకుండా ఏడుస్తున్నాడు చూడండి. వాడు మామూలుగా ఏడవలేదు గుడిలోకి వెళ్ళిన తర్వాత కూడా. ఇక్కడైతే మా మరదలు పిల్లలందరూ కలిసి ఉన్నారండి. వాళ్ళు 5 మంది ఉంటేనే మా తమ్ముడు ఎక్కడికో పక్కకి వెళ్ళాడు. సో వాడు కూడా ఉండింటే వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ ప్లెజ్డ్గా ఉండేది. ఇక్కడ ఇంకా మేమందరం కొంచెం వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము. అంటే ఇక్కడ వాటర్ ఉంటాయండి. ఇది భవనాశిని గుండం అంటారు. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, అందులో చూడండి. దేవుడికి ఇక్కడ అభిషేకం చేస్తారనమాట. ఇక్కడ చూడండి మా సుష్మా నీళ్ళలో కాళ్ళు పెట్టింది. ఎందుకు అలా పెట్టినావంటే, అత్త ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి అత్త, ఇవి పెడిక్యూర్ చేస్తాయి తెలుసా, మనం ఫ్రీగా దీనితోటి పెడిక్యూర్ చేయించుకోవచ్చు అని చెప్తుంది. నాకైతే మస్తు నవ్వు వచ్చింది దాన్ని చూస్తే. అసలు చిన్న పిల్లలకి ఇప్పుడే ఇంత తెలివితేటలు ఉన్నాయండి. భవనాశిని గుండంలో అందరం నెత్తిన నీళ్లు చల్లుకొని ఇంకా దర్శనానికి వస్తున్నామండి. అక్కడ సైడ్ నుంచి కూడా ఫ్రీ దర్శనం ఉంది. ఇక్కడ డోలీలు వెళ్తున్నారు చూడండి. పైన జ్వాలా నరసింహస్వామి దగ్గరికి నడవలేని వాళ్ళని ఇలా తీసుకెళ్తారు. అలాగే ఉగ్రస్తంభం దగ్గర కూడా తీసుకెళ్తారు. కాకపోతే మనీ చాలా ఎక్కువ ఉంటుందండి. జ్వాలా నరసింహస్వామి దగ్గరికి అయితే 7,000 అలా తీసుకుంటున్నారంట. ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళాలంటే 25,000 తీసుకుంటారంట అండి. నడవలేని వాళ్ళని ఇలా డోలీలు తీసుకెళ్తారు. ఇదంతా టెంపుల్ అండి లోపట. ఇంకా దర్శనానికి వెళ్తున్నాం కదా, లైన్లో అందరం కలిసి వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి మా తమ్ముని కొడుకు ఇప్పుడు ఇంత బాగున్నాడా, వాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమి ఏడుస్తున్నాడంటే, అంటే ఇంకా వాడికి అగో ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు చూడండి. వాడికి కొత్త ప్లేస్ అయ్యేసరికి ఏమో అండి, అసలు లోపట మేము దేవుడి దగ్గరికి వెళ్ళామో లేదో, అసలు వానికి గాలి ఆడలేదో ఏమో మరి. అంటే ఏసీలు ఉన్నాయి అయినా కూడా మస్తు ఏడ్చిండు. అందుకే నేను బయటికి తీసుకొచ్చాను. చూడండి ఎట్లా ఏడుస్తున్నాడో, ఏడుపు ఎంత ఆపినా కూడా ఆపట్లేదు. మా మరదలు దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి వానికి పాలు ఇచ్చిన తర్వాత కొంచెం సేపు ఇంకా సైలెంట్ అయ్యిండు. మళ్ళీ నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ పంతులు గారు మాట్లాడుతున్నారు చూడండి. ఇంతకుముందు మన ఇంటికి వచ్చారు కదా ఆ స్వామివారు. సో వరుణ్కి బాగా క్లోజ్ కదా, అందుకని నా మీద కంప్లైంట్ ఇస్తున్నాడు అనమాట. ఎందుకు అంటే మమ్మీ నన్ను ఎక్కువ రానివ్వదు అహోబిలంకి, నేను ఒక్కరిని వస్తానంటే రానివ్వదు, ఇలా అందరితో వస్తే నాకు వచ్చినట్టు అనిపించదు, నాకు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించదని కంప్లైంట్ ఇస్తున్నాడు.
అంటే చదువుకునే ఏజ్లో చదువుకోవాలి, ఎక్కువ ఇలా రావద్దు అనేసి మమ్మీ చెప్తుందిలే అని చెప్పినా కూడా కాదంట. వానికి ఒక్కడు రావాలంటే పొద్దున్నుంచి రాత్రి దాకా దేవుడి దగ్గరనే సేవ చేసుకుంటూ ఉండాలంట. అది వాడికి ఇష్టం అనమాట. నేను వాడిని వదిలిపెట్టాను కదా, అందుకని నా మీద కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట. సో అందరం ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసేసి కొన్ని పిక్స్ దిగేసి చూడండి అందరం పిక్స్ దిగుతున్నాము. ఈ గాలికి జుట్టు బట్టలు ఎలా పోతున్నాయంటే అసలు ఏం అర్థం అవ్వట్లేదు. మొహాలు చూడండి ఈడ్చిచ్చు కొట్టినట్టున్నాయి మొహాలన్నీ. ఇక్కడ ఏదో మా బావ చెప్తున్నాడు. సో మా బావకి మంచిగా జోక్స్ ఛానల్ పెట్టియాలని ఉంది నాకు, ఎందుకంటే కామెడీ బాగా చేస్తాడు మా బావ. సో ఏదో జోక్స్ చెప్తున్నాడు, అక్కడ అంతా డిస్టర్బెన్స్ ఉందనేసి నేను ఆడియో తీసేశాను. ఇంకా అందరం పిక్స్ దిగేసినాం కదా, ఇంకా మళ్ళీ నెక్స్ట్ కిందికి వచ్చేస్తున్నామండి. ఇక్కడైతే మా సుష్మా ఏడుస్తుందండి. పైన వాళ్ళమ్మ ఏదో ఆమెకు కావాల్సినది కొనిపించలేదంట. అమ్మ అసలు కారులో నుంచి అన్నీ తీసి కింద పడేస్తుంది ఆ పిల్ల. దానికి ఎందుకో ఏమో అదే కావాలంటే కిందకి వచ్చి నాకు కొనిపిస్తానో కూడా వినలేదు, నాకు అక్కడే కావాలి. మళ్ళీ వెనక్కి వెళ్దామని ఏడుస్తుంది. ఇంకా కింద వాళ్ళమ్మ ఏదో కావాల్సింది కొనిపించింది. సో ఇంకా సైలెంట్ అయిపోయినారు. అందరం కలిసి మళ్ళీ దిగువ అహోబిలంలో టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి. లోపల చూడండి ఇక్కడ వరుణ్ ఏమో ధ్వజస్తంభం నేను వీడియో తీస్తానని చెప్తున్నాడు. చూడండి డాడీకి పాపం చేత కప్పట్లేదు నడవడానికి, కానీ ఇంకా దేవుడి దర్శనం కోసమని ఇంకా తీసుకొచ్చాము. ఇక్కడ టెంపుల్లో గోమాత ఉంది చూడండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే దేవుడి మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తుంది. సో దాని గురించి నాకైతే కరెక్ట్గా తెలీదు, తెలుసుకొని ఇంకొక వీడియో చేస్తాను నేను. గుడి చూడండి ధ్వజస్తంభము ఎంత బాగా ఉందో, కలర్స్ వేసేసరికి ఇంకా చాలా అందంగా ఉందండి. అసలు పురాతన టెంపుల్ కాబట్టి ఆ శిల్పాలు కూడా ఎంత బాగా చెక్కారో చూడండి. చాలా ప్లజెంట్గా ఉంటుందండి ఈ టెంపుల్. ఇక్కడ బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా తీస్తుంటారు, కావాలంటే మీరు చూడండి ఏదైనా బాలకృష్ణ సినిమాలు, సమరసింహారెడ్డి అలాంటివి. సింహ సినిమా అనుకుంటా. సో టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ కూర్చుంటే మా తమ్ముడు కొడుకు చూడండి అక్కడ కోతి వచ్చిందనేసి దాన్నే బెదిరించడానికి వెళ్తున్నాడు. వాడు ఎంత హుషారు ఉన్నాడంటే అసలు ఇంత కూడా భయం లేదండి వానికి, ఇంకా అంత హుషారు ఉంటాడనమాట. ఇంకా మాకు దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్ బయటకు వచ్చినాక మళ్ళీ మొత్తం ఒకసారి సరౌండింగ్స్ అన్నీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఎవరికైనా ఈ టెంపుల్ గురించి తెలియకపోతే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ మా మరదలు వాటర్ మిలన్ తీసుకొని అందరికీ తినిపిస్తుంది అనమాట. మా అక్కకి, నాకు, పిల్లలకి అందరికీ తినిపిస్తుంది. ఇక్కడ ఉత్తేజు అక్క కలిసి ఆవు కూడా వాటర్ మిలన్ తినిపిస్తున్నారండి. ఇదంతా టెంపుల్ ఫ్రంట్ సైడ్ అండి. చూడండి ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, పురాణ కట్టడాలు కాబట్టి ముట్టుకుంటే ఎక్కడ పడిపోతాయో అనేసి మొత్తం గ్రిల్స్ కట్టేశారు ఇక్కడ. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. వెళ్ళినప్పుడల్లా వెళ్దాం అనుకుంటాము, అస్సలు టైం కుదరదు మాకు. ఇక్కడ వరుణ్ కూడా చూడండి వాటర్ మిలన్ నాకు వాళ్ళ మామయ్యకి తినిపిస్తున్నాడు. ఇంకా అందరం తిన్న తర్వాత ఇక డాడీ, మా ఆయన అందరూ కూర్చున్నారు. ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి. సో అక్కడ బావ ఉత్తేజ చూడండి తమ్ముని కొడుకు కూర్చున్నారు చూడు, వాడు అసలు వాంతో మస్తు కామెడీ ఉండే. మాకైతే పిల్లలు నలుగురితోటి బాగా ఎంజాయ్ చేసాం మేము. దేవుడి దర్శనం మాకు మంచిగా అయింది. అలాగే ఇక్కడ చూడండి వరుణ్ చూడండి నన్ను ఎట్లా ఆడుకుంటున్నాడో, నా జుట్టు చూడు, నా మొహం చూడు ఎట్లుందో, అయినా సరే వాడు ఎట్లా నాతోటి ఆడుకుంటున్నాడో, గొంతు నొక్కేస్తున్నాడు. ఇక్కడ ఎందుకు అందరం ఆగామంటే అక్క పులిహోర చేసుకొని తీసుకొచ్చింది. బావ చూడండి మీకు కూడా తినిపిస్తున్నాడు, తినండి. అయితే ఇంకా పులిహోర తీసుకొచ్చింది కదా, అలాగే పేపర్ ప్లేట్స్, వాటర్ అన్నీ తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ ప్లేస్ బాగుంది కూర్చోడానికి అనేసి ఇక్కడ అందరం కలిసి కూర్చొని తింటున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కాకపోతే మా చెల్లె వాళ్ళిద్దరు, మా అత్త వాళ్ళిద్దరు వాళ్ళు కూడా వచ్చింటే బాగుండేది. సో వాళ్ళు మిస్ అయ్యారు. ఈసారి ఎప్పుడైనా కలిస్తే అందరం కలిసినప్పుడు వీడియో తీస్తాను నేను. చూడండి అందరం ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ. ఎవరి కొద్దీ వాళ్ళు తింటా ఉన్నారు. అయితే నేను పిల్లల కోసం దోశ ఎక్స్ట్రా ఉంటే తీసుకొచ్చాను అనమాట. పిల్లలు పులిహోర తినలేరు కదా అనేసి బాక్స్లో పెట్టుకొని వచ్చాను. వాళ్ళమ్మ పిల్లలకి తినిపిస్తుంది. అలాగే ఇంకా ఎక్స్ట్రా ఉంటే అందరం తలా కొంచెం తింటున్నాము. వీడు చూడండి మళ్ళీ ఎలా ఆడుతున్నాడో చూడు సూర్య. వీడికి నామం భలే సెట్ అయిందనమాట, ఎంత బాగున్నాడో చూడు. ఉత్తేజ్ తింటున్నాడు. ఉత్తేజ్ని అడుగుతున్నా ఎలా ఉంది ఉత్తేజ్ అని అడిగితే సూపర్ ఉంది అన్నాడు. అంటే నేనే చేసినాను రా అని చెప్తున్నా. అంటే అక్క చేసింది కానీ కావాలని నేను వాడిని జోక్ చేస్తున్నాను. ఇక్కడ మేమందరం తింటుంటే ఎవరో కొందరు పక్కన ఉన్నారు. సో వాళ్ళకు కూడా మేము పెట్టించాము, వాళ్ళు కూడా తింటున్నారు. డాడీ అడుగుతున్నారు ఎక్కడుంటారు మీరు అనేసి. సో అంకుల్ తోటి మాట్లాడుతున్నాడు.
ఇంకా తిన్న తర్వాత ఇంకా మిగిలిందనమాట పులిహోర, కొంచెం మిగిలితేను కోతులకు పెట్టేశాము. పాపం నాకు అదే అనిపిస్తుంది, ఇవి అడవులో ఎలా ఉంటాయి, ఏం తిని బతుకుతాయి అనేసి. మనం ఎప్పుడో ఒకసారి పెడితే మళ్ళీ రోజు అదే టైంకి ఎక్కడ వచ్చి అవి ఇదేవుతాయో అంటే ఎదురు చూస్తుంటాయేమో అని భయం వేస్తుంది, పెట్టాలంటే భయం వేస్తుంది. అంటే దానిలోకి మళ్ళీ అది అలవాటు అయిపోతుందేమో అనేసి. అవి మన దగ్గర ఏమైనా వస్తువులు ఉంటే తినడానికి లాక్కోవడానికి ఎలా వస్తాయంటే అసలు మనకు భయం వేస్తుంది, దాన్ని పక్కన పడేసి వెళ్ళిపోవాలన్నట్టు అనిపిస్తుంది. చూడండి ఎలా తింటుందో, పాపం ఎంత ఆకలి మీద ఉందో ఆ కోతి. మనం జడలో పూలు పెట్టుకున్నా కూడా లాగేస్తాయి అన్నమాట మన చేతిలో. ఇంకా కొబ్బరి చిప్పలు దొరికినారా అంటే అయిపోయి ఇంకా అవి ఇచ్చేంత వరకు పోనీయవు అవి. ఇక్కడ క్యూట్ చూడండి, నేను బైక్ మీద వస్తాను, నేను బైక్ నడుపుతా అనేసి బైక్ తీస్తుంది బయటికి. నేను వద్దని తిట్టేశాను. సో వాళ్ళ తాతయ్య కూడా వద్దులేమ్మా మనం కార్లో వెళ్దాంరా, నువ్వు కార్ డ్రైవ్ చేయనేసి చెప్పేసరికి ఇంకా కొద్దిసేపు ఆడుకొని ఇంకా తర్వాత ఆమె కార్ డ్రైవ్ చేసింది. వాళ్ళ అన్నయ్య మామయ్య ఇద్దరు బైక్ మీద వచ్చారు. సో చాలా బాగుందండి. అక్కడ మధ్యలో ఆగి మేము తిన్నాం కదా, ఎంత ప్లజెంట్గా ఉందో వాతావరణము. చెప్పిన వాట్సే మళ్ళీ చెప్తున్నాను అనేసి అనుకోవద్దండి, వాతావరణం అంత బాగుందన్నమాట. నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి, అది అనుభవిస్తేనే తెలుస్తుందన్నమాట. వెదర్ అంత బాగుంది అక్కడ. ఇక్కడ మళ్ళీ ధరణి ఏడుస్తుంది, ఉత్తేజ అరుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అనేసి. అంతకుముందేమో సుష్మా ఏడ్చింది, గుడిలోకి వెళ్ళినప్పుడేమో బాబు ఏడ్చిండు, ఇప్పుడు ధరణి ఏడుస్తుంది. ఈ మోక్ష అయితే ఎప్పుడు ఏదో ఒకటి ఎవరో ఒకరు అట్లా అనేసరికి అది ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళు ఏడుపు, వాళ్ళ నవ్వులు, వాళ్ళ ఆటలు మస్తు ఎంజాయ్ చేసినారండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మళ్ళీ పిల్లల కోసం డాడీ స్నాక్స్ కొనిపిస్తున్నాడు చూడండి. లేస్ ప్యాకెట్లో ఏంటో అవి నాకు కరెక్ట్ తెలీదు. మళ్ళీ ఇంకోటి అవి పొద్దుతిరుగుడు గింజలు ఉంటాయి చూడండి, సాల్ట్ వేసినట్టు, అవి చాలా బాగుంటాయండి. జర్నీలో అయితే నేను ఎప్పుడు తింటూనే ఉంటాను. సాల్ట్ ఉంటుంది మంచిది కాదు కానీ అయినా సరే తింటాను. మళ్ళీ మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ కాచింతలు అంటారండి. ఇది కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ 4 వీక్స్ అంటే శివాలయం ఉంది ఇక్కడ. ఒక ఇదేమంటారండి తెలుగు గంగా ఏదో మరి సంథింగ్, ఇది ఏమంటారండి దీన్ని, ఏరు అంటారా ఏమంటారా, అది ఇక్కడ వాటర్ ఉంటాయి. నేను చూపిస్తున్నా కదండి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి మేము వాటర్లో నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దేవుడిని ఇలా దర్శనం చేసుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు. అసలు మా ఇంట్లో మా పేరెంట్స్ రానీకున్నా సరే పక్కన వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళతో పాటు వచ్చి సినిమాకి వెళ్ళి సినిమా చూసి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు ఇవన్నీ మా పిల్లలు విన్నారా అంటే నన్ను ఇంకేంలే వేసుకుంటారు ఇద్దరు గొడవకి. ఇంకా అంత బాగుంటుందండి వెదర్. చూడండి ఎంత బాగున్నాయి నీళ్ళు కూడా. అంటే ఇంకా వర్షాలు పడితే ఇంకా ఫుల్ వస్తాయి వాటరు. చాలా బాగుందండి ఇక్కడ కూడా వెదరు. ప్లేస్ మాత్రం మస్తుంది ఇక్కడ. ఎప్పుడైనా విజిట్ చేయండి. కార్తీక మాసంలో ఇక్కడ చాలా బాగా జరుగుతాయి పూజలు. అలాగే వన భోజనాలు అంటారు చూడండి, ఇక్కడ అందరూ వంటలు చేసుకొని వాళ్ళ చుట్టాలని పిలుచుకొని పెట్టుకుంటారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తూ ఉంటారు. ఇక్కడికి మేము వెళ్ళేసరికి 2 o'clock అలా అయిందండి, అందుకని టెంపుల్ క్లోజ్ అయింది. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి. సో ఇంకా అంత దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నామండి ఇంటికి. ఇదండి ఈరోజుటి బ్లాగు. నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ మేము అహోబిలం వెళ్ళాము, అది కూడా వీడియో పెడతాం.